తిరుపతి నుంచి వారానికి 3 సార్లు ట్రైన్ ఉందండి. పావని ఎక్స్‌ప్రెస్. మేమైతే గురువారం నాడు వెళ్ళాము. 12 గంటలకు తిరుపతిలో బయలుదేరి అక్కడికి అరుణాచలం 4కి వెళ్ళిపోద్ది. అది బెస్ట్ ట్రైన్ మీకు. అందులో థర్డ్ ఏసీ బుక్ చేసుకుంటే 4 అవర్స్‌లో మనం తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఫ్రైడే నాడు కూడా అది ఉదయం 10:30కి ఉంది అక్కడ. అవకాశం ఉంటే అది వాడుకోవచ్చు. లేదంటే మీరు బస్సులో వెళ్ళి తిరుపతి రిటర్న్ రావచ్చు. ఇది బెస్ట్ అవకాశం అన్నమాట. ఒకరోజు దర్శనం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ ట్రైన్ ఉపయోగించుకొని అరుణాచలం వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. తిరుపతి నుంచి వారానికి 3 సార్లు ట్రైన్ ఉందండి. పావని ఎక్స్‌ప్రెస్. మేమైతే గురువారం నాడు వెళ్ళాము. 12 గంటలకు తిరుపతిలో బయలుదేరి అక్కడికి అరుణాచలం 4కి వెళ్ళిపోద్ది. అది బెస్ట్ ట్రైన్ మీకు. అందులో థర్డ్ ఏసీ బుక్ చేసుకుంటే 4 అవర్స్‌లో మనం తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఫ్రైడే నాడు కూడా అది ఉదయం 10:30కి ఉంది అక్కడ. అవకాశం ఉంటే అది వాడుకోవచ్చు. లేదంటే మీరు బస్సులో వెళ్ళి తిరుపతి రిటర్న్ రావచ్చు. ఇది బెస్ట్ అవకాశం అన్నమాట. ఒకరోజు దర్శనం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ ట్రైన్ ఉపయోగించుకొని అరుణాచలం వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. తిరుపతి నుంచి వారానికి 3 సార్లు ట్రైన్ ఉందండి. పావని ఎక్స్‌ప్రెస్. మేమైతే గురువారం నాడు వెళ్ళాము. 12 గంటలకు తిరుపతిలో బయలుదేరి అక్కడికి అరుణాచలం 4కి వెళ్ళిపోద్ది. అది బెస్ట్ ట్రైన్ మీకు. అందులో థర్డ్ ఏసీ బుక్ చేసుకుంటే 4 అవర్స్‌లో మనం తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఫ్రైడే నాడు కూడా అది ఉదయం 10:30కి ఉంది అక్కడ. అవకాశం ఉంటే అది వాడుకోవచ్చు. లేదంటే మీరు బస్సులో వెళ్ళి తిరుపతి రిటర్న్ రావచ్చు. ఇది బెస్ట్ అవకాశం అన్నమాట. ఒకరోజు దర్శనం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ ట్రైన్ ఉపయోగించుకొని అరుణాచలం వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. తిరుపతి నుంచి వారానికి 3 సార్లు ట్రైన్ ఉందండి. పావని ఎక్స్‌ప్రెస్. మేమైతే గురువారం నాడు వెళ్ళాము. 12 గంటలకు తిరుపతిలో బయలుదేరి అక్కడికి అరుణాచలం 4కి వెళ్ళిపోద్ది. అది బెస్ట్ ట్రైన్ మీకు. అందులో థర్డ్ ఏసీ బుక్ చేసుకుంటే 4 అవర్స్‌లో మనం తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఫ్రైడే నాడు కూడా అది ఉదయం 10:30కి ఉంది అక్కడ. అవకాశం ఉంటే అది వాడుకోవచ్చు. లేదంటే మీరు బస్సులో వెళ్ళి తిరుపతి రిటర్న్ రావచ్చు. ఇది బెస్ట్ అవకాశం అన్నమాట. ఒకరోజు దర్శనం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ ట్రైన్ ఉపయోగించుకొని అరుణాచలం వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు.